ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న వివాదంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. రాజకీయ కుట్రలకు బాధితుని అయ్యానని వాపోయిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారీకి సపోర్ట్ గా నిలుస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. విహారీకి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చేస్తామన్నారు. చంద్రబాబు ఎంట్రీతో ఇప్పుడు ఈ ఇష్యూ సంచలనంగా మారింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఓ క్రికెటర్ ను మందలించాననే కారణంతో తనను ఆంధ్ర జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని హనుమ విహారీ పేర్కొన్న విషయం అలజడులు రేపుతుంది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఆత్మ గౌరవం దెబ్బతిన్న చోట ఉండలేనని, జీవితంలో ఇక ఆంధ్ర జట్టు తరపున ఆడనని విహారీ ప్రకటించారు. అయితే ఆ ప్లేయర్ తానేనని పరోక్షంగా ఆంధ్ర జట్టు బ్యాకప్ వికెట్ కీపర్ కేఎన్ పృథ్వీరాజు స్పందించాడు. హనుమ విహారీ ఆరోపణలో వాస్తవం లేదని, ఆ రోజు ఏం జరిగిందో జట్టు మొత్తానికి తెలుసన్నారు. సానుభూతి గేమ్స్ ఆడుకో అంటూ విమర్శలు గుప్పిస్తూ పృథ్వీరాజు పోస్టు చేశాడు. అందుకు హనుమ విహారీ కూడా ధీటుగా రియాక్ట్ అయ్యారు. తనను కెప్టెన్ గా తొలగించవద్దంటూ జట్టులోని ఆటగాళ్లంతా అసోసియేషన్ కు రాసిన లేఖను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ లేఖలో హనుమ విహార్నే కెప్టెన్ గా కొనసాగించాలని, ఆయన ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదని జట్టులోని ఆటగాళ్లంతా పేర్కొన్నారు. అయితే పృథ్వీరాజ్ అధికార ప్రభుత్వానికి చెందిన తిరుపతి కార్పొరేటర్ కుమారుడు, వైసీపీ కీలక నేత ప్రధాన అనుచరుడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి వారు సోషల్ మీడియాలో నడుస్తున్నప్పుడు విహారీకి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేయడం ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ తరపున ఎప్పటికీ ఆడనని ప్రకటించే స్థాయికి అంతర్జాతీయ భారత గొప్ప క్రికెటర్ అయిన హనుమ విహారీని టార్గెట్ చేశారు. హనుమ విహారీ, మీరు ధైర్యంగా ఉండండి. ఆట పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధతే సమాధానం చెబుతాయి. ఈ అన్యాయమైన చర్యలు ఏపీని, ప్రజల స్ఫూర్తిని ప్రతిబింబించవచ్చు. మీకు అండగా మేముంటాం. న్యాయం జరిగేలా చూస్తామని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్నికల టైంలో ఇటువంటి వివాదంపై చంద్రబాబు రియాక్ట్ అవ్వడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. వైసీపీపై ఎటువంటి వ్యతిరేకత వచ్చినా దానిని అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో ప్రయోజనం కోసం చంద్రబాబు చూస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చూద్దాం మరి ఈ వివాదం ఎటుపోతుందో.